సాహిత్య మిత్రులు, సహృదయులు అందరికీ వందనాలు. ఇక్కడ చాలా పేర్లు నేను ఎప్పటి నుంచో వింటున్నాను, చదువుతున్నాను, కానీ ప్రత్యక్షంగా నేను చూడలేదు. నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ నాకు తెలుసు, కానీ వాళ్ళ ముఖ పరిచయం దర్శనం మాత్రమే ఈరోజు అయింది. మరి ఎందుకంటే నేను వేరే కార్యక్రమాల్లో ఉంటాను కాబట్టి సాహిత్య కార్యక్రమాలకు మధ్య ఒక గ్యాప్ వచ్చేసింది. అంటే రాయడం అనేది ఎప్పుడూ రాస్తూనే ఉంటాను నేను. ఇప్పుడంటే ఎక్కువ ఆధ్యాత్మికము, సామాజికమైన గేయాలు, కవితలు రాస్తూ ఉంటాను. మహర్షి దయానంద సరస్వతి అవార్డు నిన్న మొన్న 3 రోజులు అనుకుంటాను శ్రీనివాస్ గారు చెప్పారు. నేను అనుకోలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దండలు, దండకాలు, దండాలు మూడింటికి దూరంగా ఉండాలి అని. కానీ అందులోకి నన్ను తీసుకొచ్చారు. సరే, వీళ్ళు సహృదయులు, రసహృదయులు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. ఇక నేను రాసిన ఆగ్నేయాస్త్రం మరి ఇంకా మండుతూనే ఉంది, చాలా సంతోషం. తర్వాత బ్రహ్మాస్త్రం అని కూడా ఒక పుస్తకం రాశా, కానీ ప్రింట్ చేయలేదు, ఎందుకంటే చదవడంలో తగ్గిపోతున్నారు ఇంకా అని చెప్పేసి అలాగే ఉంది. చాలా రహస్యం అలాగే ఉన్నాయి. కాకపోతే గ్లోబలైజేషన్ వల్ల ఈనాడు దోపిడీ, దొంగతనాలు మన కళ్ళ ముందు